మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో ఆలస్యమైంది. పొద్దున్నే తోటలోకి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాం. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఒక గంట అవుతుంది. వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకొని టిఫిన్ చేసుకొని తిని స్నానం చేసేసరికి ఈ టైం. నా మెదడులో గుజ్జు ఎండకి కరిగిపోతుంది అనుకుంటా, ఏమీ గుర్తుండట్లేదు. ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి. తోట నుంచి వచ్చేటప్పుడు మునగాకు తెచ్చి మునగాకుతో మామిడికాయతో పప్పు చేద్దాం అనుకున్నా, కానీ గుర్తులేదు. ఎండకి దిమ్మ తిరిగిపోయి ఇంటికి ఎప్పుడెప్పుడు పోదామన్న ఆలోచన తప్పితే మునగాకు కొయ్యాలన్న ఆలోచన లేదు. మన తోటలో చెట్టుకైతే చక్కగా చేతికి అందితట్టే ఉంటుందండి ఆకు. ఇక్కడేమో గడితో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక్కడ మునగ చెట్టు ఎట్లా మొలిసిందో తెలుసా? మనం కొన్నిసార్లు ఎన్ని విత్తనాలు పెట్టి నీళ్లు పోసి పెంచుదామనుకున్నా అవి మొలవో పెరగవు. ఇది మాకు వద్దనుకున్న కాయ నుంచి పుట్టుకొచ్చిన మొక్క అండి, ఈ మునగ మొక్క. 3 సంవత్సరాల క్రితం మన తోటలో ములక్కాయలే తెచ్చారు, బాగా ముదిరిపోయినాయి అని. ఒకరోజు నేను వర్షాకాలంలో ఇట్లా ఇంటి దగ్గర ఉండి బయటకి ఇసిరేసా. మునక్కాయలు చాలా తెచ్చారంటే మన చెట్టుకి ఎక్కువ కాస్తే మనకే ఎక్కువ అయిపోతాయి. అదే కొనుక్కోవటం అయితే తెలుస్తుంది, పడేయం లేండి. కానీ ఇదిగోండి, ఇంటి దగ్గరుండి కాయలు ముదిరిపోయినాయి అని ఇసిరేసా. ఆ ఇసిరేసిన కాయలోంచి 3-4 మొక్కలు వచ్చినాయండి. మిగతా మొక్కలేమో వేరే వాళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళ ఇంటి దగ్గర నాటుకుంటామని. ఈ చెట్టు మాత్రం పెరిగి పెద్దదయ్యి ఎన్ని కాయలు కాస్తుందంటే రోడ్డును వెళ్ళే వాళ్ళు చాలామంది ఆ కాయలు కోసుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా మీకు ఒక కాయ చూపించా కదా, చాలా పెద్దగాను ముదిరిపోయిందిలేండి. అది తినడానికి పనికిరాదు, కానీ మీకు చూపిద్దామని కోసారు. చూడండి, మునగాకు ఫ్రెష్గా ఉంది. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి అంటారు కదా, ABCDF అంటారు, ఏదో అంటారు, కానీ నాకైతే తెలియదు. అందరూ అంటున్నారు కదా అని నేను చెప్పాను, కానీ అంటే వాటి గురించి తెలియదు. కానీ నిజంగా అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఈ ఆకుతో మామిడికాయతో పప్పు చేస్తారు. ఈ మునగాకుతో పప్పే కాకుండా ఇంకేమేమి చేస్తారో మీకు తెలిస్తే చెప్పండి.